దీంట్లో స్టేజెస్ ఉంటాయండి. నెంబర్ 1 పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్ అనేవి ముఖ్యంగా బ్యాడ్ కంపెనీ నుండి మొదలవుతుంది. ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా ముందు గమనించాల్సింది ఏంటంటే మీరెవరితో అన్నా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అతను ఎలాంటి వాడు అనేది ఫస్ట్ గుర్తించాలి. మీరు అతను చెడ్డవాడు అని గుర్తించినప్పుడు మీరు ఒక మంచి స్నేహితుడిలాగా మీరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు ముందు అతన్ని మార్చాలి అంటే మీకు ముందున్న సాధనం ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు దగ్గరలో ఉండేది స్కూల్లో మీ టీచర్స్కి ఖచ్చితంగా ఇంటిమేషన్ చేయాలి. ఒకవేళ టీచర్స్ చెప్పినా కూడా మీ ఫ్రెండ్ మారట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి బాగా ఆలోచించే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి తప్పనిసరిగా ఇంటిమేషన్ ఇవ్వాలి. మూడవది ఈవెన్ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సైకాలజీ కౌన్సిలర్స్ ఉంటారు. మా డిపార్ట్మెంట్ 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే ఇక్కడ మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఆ పిల్లవాడిని కాపాడడమే మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టంలో కూడా ఏదైతే మనం NDPS యాక్ట్ అంటున్నామో ఈ యొక్క పిల్లవాళ్ళని మనము కన్జ్యూమర్స్ని ఎవరైనా స్టూడెంట్ కానీ యూత్ కానీ వీఆర్ ట్రీటెడ్ దెమ్ యాజ్ విక్టిమ్స్. వాళ్ళని మనం బాధితులుగా చూస్తాం. కాబట్టి అతనికి కొత్త లైఫ్ ఇవ్వాలంటే పక్కా మనం అందరం టీచర్స్ సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, ప్రతి స్నేహితుడు కూడా తనకి సపోర్ట్ చేయాలి. మన ఉద్దేశం ఆ పిల్లవాడికి కొత్త జీవితం ఇవ్వాలి.